ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్. మండే ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురవబోతున్నాయి. ఈ విషయాన్ని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇవాళ తిరుపతి, చిత్తూరు, ఉత్తరాంధ్ర జిల్లాలో వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఆది సోమవారాల్లోనూ పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. అలాగే తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. ఇక ద్రోణి ప్రభావంతో నిన్న ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో వడగండ్ల వాన పడింది. ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన కురవడంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న జనం కాస్త ఉపశమనం పొందారు. అయితే వడగండ్ల వాన కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇక మరోవైపు గత కొన్ని రోజుల నుంచి ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు రికార్డు అవుతున్నాయి. దీనికి తోడు వడగాల్పుల కారణంగా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 5 రోజుల పాటు వానలు కురవచ్చన్న వాతావరణ శాఖ అంచనాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. అలాగే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే కాస్త ముందుగానే దేశంలోకి రావచ్చు అనే అంచనాలు కూడా ప్రజలు, రైతులకు ఊరట కలిగిస్తున్నాయి. అయితే ఉన్నట్లుండి కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలంగాణపై కూడా ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మే 7 వరకు అంటే వారం రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని, వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు భానుడు సెగలు కక్కుతున్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో అయినటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే పలకరించే అవకాశం ఉందని పేర్కొంది. సాధారణంగా ఈ నెల చివరి వారంలో వచ్చే రుతుపవనాలు ఈసారి 14 నుంచి 16 మధ్యలోనే అండమాన్ నికోబార్ దీవులను తాకబోతున్నాయని వెల్లడించింది. ఈ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దక్షిణాది, పశ్చిమ భారతంలో కుండపోత వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, ఈశాన్య, తూర్పు మధ్య భారతంలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని చెప్పింది. ఇక వర్షాల సూచన ఉన్నప్పటికీ ఎండల తీవ్రత విషయంలో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మే నెలలో పగటి ఉష్ణోగ్రతలే కాకుండా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతున్నాయని పేర్కొంది. ఇక దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా లేదా అంతకంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పింది.